హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ లైనింగ్ జాకెట్ కటింగ్ చూపిస్తున్నాను. కటింగ్ చేస్తున్నాను. ఈ డిజైన్లు వచ్చినాయన్నీ మనకి ఇలా నిలువ వచ్చేటట్టు చూసుకోవాలండి బ్లౌజ్కి. ఇది సైజ్ జాకెట్ అండి. ఇది అంటే బ్యాక్ ఓపెన్. అది ఇలా పెట్టేసుకోవాలండి. సైజు ఇలా పెట్టేసేసి మనం ఎక్కడికుంది ఇక్కడ మార్క్ చేయాలి. నేను చాక్ పీస్ వాడతానండి. అవి మార్కరు అవన్నీ ఉంటాయి. కాకపోతే వీటి మీద మన బ్లౌజుల మీద ఇట్లా గీస్తాం కదండి. అది గీసినప్పుడు మళ్ళీ మనం వాచ్ చేసినా కానీ పోదు. అందుకని నాకు ఇవన్నీ ఏం వాడండి, చాక్ పీస్. ఇవి మనం కటింగ్ చేసి కుట్టేలోగా ఇది పోద్దండి. వైట్ది ఏది ఉండదు. ఇట్లా పెట్టానండి. ఇది మళ్ళీ సైజు ఇది ఆది జాకెట్తో తీసుకుంది. దీని కొలతలు కూడా పెట్టుకోవచ్చు మనం. ఇదిగో 3 ఉందండి. షోలర్ 3 ఉంది. మనం ఇంత పెడితే నెక్కు ఎడల్పు వస్తుందండి. 3.5కి పెట్టుకోవాలి. ఇటు ఒక హాఫ్ ఇంచు తగ్గియాలండి. ఇటు ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలి. అప్పుడు నెక్ రౌండ్గా బాగా వస్తుంది. అంటే ఖర్చులోకి కావాలి కదండి మనీ, సరిపోతుంది. ఇది వెనక నెక్దండి. ఇది అంటే దీనికి డిజైన్ పెట్టేది ఉందిలేండి. ఇది వెనక నెక్ ఇక్కడికి ఉంది. ఈ నడుము కింద భాగం లూజ్ అండి. ఇది ఈ ఖర్చుతో సహా ఇక్కడికి ఉంది. అంటే ఇది ఎన్ని ఇంచులు ఉంటుంది తర్వాత నేను కొలిచి చెప్తాను. ఇది సైజు ఇక్కడికి ఉందండి. అంటే మనం వేరు వేరు సైజులు కుట్టాలంటే మనకి సైజు తేడా వస్తుంది కదా. అందుకే నేను ఈ సైజ్ జాకెట్కి ఈ కొలతలు ఉన్నాయి. ఇవి చెప్తున్నా నేను. ఇది మనకి సంఖ భాగం కింద పొడవు అండి. ఇది సంఖ భాగం పొడవు. ఈ నడుముది లూజ్ ఇక్కడికి ఉంది కదండి. ఏడు నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇటు వదిలిపెట్టి ఇట్లా పెట్టుకోవాలి. పొడవు ఏడు ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇది ఇక్కడ నెక్ తీసాను కదండి. ఇప్పుడు ఇది పొడవు తీసుకుందాం. పొడవు ఎంత ఉందో ఇంకా సేమ్ మన ఏ జాకెట్లు కానీ ఇట్లే ఉంటాయండి కొలతలు. ఏ సైజులు కానీ ఇట్లనే ఉంటాయి కొలతలు. అయితే ఇవి తీసుకోవాల్సిందే. ఇది ఎంత ఉంది? 13.5 ఉందండి. ఖర్చు కలుపుకొని మనకి 14 పెట్టుకుందాము. 14 పెడుతున్నానండి పొడవు. సైడ్ పొడవు వచ్చేసి 8.5 ఉందండి. ఒక హాఫ్ ఇంచు కుట్టలో పోతుంది. 8 మనకి పొడవు వస్తుందండి. ఈ షోల్డర్ వచ్చేసి అంటే మనం న్యాచురల్గా అన్నిటికీ మనం సైజులు ఇట్లే తీసుకోవాలండి. బ్లౌజు ఇది పొడవు, ఇది షోల్డరు, ఇది సంఖ కింద భాగము, ఇది చేయి తిరుగుడు వస్తుందండి. సేమ్ అన్నిటికీ ఇదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సైజులు పెద్దగా చిన్నగా ఉంటాయి అంతే. అవి మనం చూసి కటింగ్ చేసుకోవాలండి. ఆ కొలతలు పెడతాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్లా గీత వేసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్లు ఉన్నా దీంట్లో తెలిసిపోతాయి. ఏదన్నా క్లాత్ జారిపోయినా అటు వచ్చినా కానీ ఇది ఈ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు. ఇంక దీనికి మళ్ళీ అన్ని ఇక్కడ ఇక్కడ గీతలు పెడితే మీకు అర్థం కాదండి. నేను ఒకటే లైన్ వేస్తున్నాను.
ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దించానండి కిందకి. అంటే ఇది రెడీమేడ్ కొన్న బ్లౌజ్, ఇది పొడవు ఎక్కువ ఉంటుంది, ఇంత పొడవు కూడా రావద్దు. ఇక్కడ కరెక్ట్గా వస్తుందండి. ఇంత పెట్టాను కదా, ఇంత తగ్గించాను. ఈ పొడవు కొంచెం తగ్గియాలి. ఇది నెక్ అండి, వెనక పాటు నెక్ ఇది. ఇది పైన డిజైన్ పెట్టాలి కాబట్టి నేను రౌండ్ కొంచెం పెద్దగా తీస్తున్నానండి. ఇంత పెద్దగా తీయొద్దు. మన మామూలు కుట్టేదైతే ఇక్కడికే ఉండాలి, ఒక హాఫ్ ఇంచ్ లోపల జరపాలి. ఇది కుచ్చొస్తుంది కాబట్టి కొంచెం నెక్ ఎడల్పుంటే బాగుంటుందండి. అందుకని నేను కొంచెం లోపలికని తీసాను, పెద్దగా తీసాను నెక్కు. చూసారా, ఇది వెనక పాట అండి. వెనక పాట అయిపోయినట్టే. ఈ బొమ్మలు నిలువుగా వస్తున్నాయి, నెమళ్ళు ఉన్నాయండి, జోకర్ బొమ్మలు ఉన్నాయి, నిలువు వస్తున్నాయి. లైనింగ్ అన్ని లెవెల్గా ఒక లెవెల్గా పెట్టాను చూడండి. ఇవన్నీ లెవెల్ చూసుకొని నెక్స్ట్ కటింగ్ చేయాలి ఈ భాగం. అంటే లైనింగ్ పైది రెండు ఒకేసారి వేస్తే కటింగ్ ఈజీగా అయిపోద్దండి. మళ్ళీ ఒక్కోటి విడివిడిగా అంటే 2 టైమ్స్ కటింగ్ చేయాల్సి వస్తుంది. లైనింగ్ ఒకసారి, ఈ జాకెట్ పీస్ వేసిన తర్వాత ఒకసారి, అట్లా లేకుండా ఇట్లయితే ఈజీగా అయిపోద్దండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది మంచిగా చూసారా కటింగ్ చేసింది? ఇలా రౌండ్గా ఎటు చూసుకున్నా కానీ ఈ షేప్లో రావాలండి బ్లౌజు. మీకు ఇట్లా కనిపించాలి. మొత్తం కటింగ్ మంచిగా వస్తే మనకు కుట్టడం చాలా నీట్గా వస్తుంది. ఇది అయిపోయిందండి వెనకపాటు. ఇది ఇలా రావాలండి మొత్తము. ఇప్పుడు దీన్నే పెట్టి ముందు పాటు తీస్తాను నేను. అంటే లైనింగ్ వేస్తానండి. ఈ క్లాత్ మీద ఈ లైనింగ్ మొక్కేస్తే జారిపోకుండా ఉంటుందండి పైన కటింగ్ చేయడానికి. అయినా ఇది జారదు అనుకోండి, కానీ జారే అయితే కూడా మనం చూసి కట్ చేయాలి కదండి. అందుకని ఇట్లా ఏదైతే మీకు ఈజీగా ఉంటుందో దాని మీద చూపిస్తున్నాను. ఇంకా దీన్ని బట్టి మనం జారే అయినా కానీ అంత పెద్ద ఆ, ఆలోచించాల్సింది ఏమి ఉండదు. మామూలు కటింగ్ చేసి కుట్టేసేయచ్చు. ఏదైనా ఒకటేనండి. ఇది కూడా సేమ్ ఇట్లనే వేసుకోవాలండి. మనం పొడవు ఎట్లా తీసినామో అట్లా వేసుకుంటేనే ఈ బొమ్మలు అనేది ఇప్పుడు ఇట్లా వేసాను కదండి, ఈ అడ్డం కనిపిస్తున్నాయి. మనకి బ్లౌజ్ వేసుకుంటే కిందికి వస్తుంది, కిందకి ఇట్లా రాకుండా ఇది ఇలా తీసుకోవాలండి. ఇగో ఇలా. ఇట్లా చూస్తే మనకి ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు బ్లౌజ్ ఇట్లా వేసాం కదండి, ఇట్లా వేసినప్పుడు ఈ పాటు వెనక భాగం తీసాము, ఈ పాటు ముందు భాగం ఉంది. ఇప్పుడు దీని ముక్కలన్నీ ఎక్కడెక్కడ జాయింట్ పడుతున్నాయో, ఎంతవరకు ఉందో లైనింగ్ చూసుకొని మనకు డ్రా చేసుకోవాలి దాన్ని బట్టి.
అంటే లైనింగ్ ఇక్కడ చేతి పొడవు కూడా సరిపోవాలి కదండి, అందుకని మనం ఇక్కడ ముక్క జాయింట్ పడేది చూసుకోవాలి, లైనింగ్ ఎంతవరకు చేతిలో వస్తున్నాయో చూసుకోవాలి, చూసుకొని మనం కటింగ్ చేయాలి. ఒకవేళ లేదు ఈ సైజు పెద్దది, ఈ లైనింగ్ తక్కువ ఉంది అనుకుంటే సంఖ భాగం వేసుకునేలాగా చూడాలండి ఎప్పటికీ. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది నేను ఈ భాగంలో ఇట్లా పెడతానండి, ఇట్లా. ఇప్పుడు చేతులకి పొడవు ఉంది కదండి, చేతుల పొడవు పెట్టుకోవాలి. ముందు చేతుల పొడవు ఎంత ఉందో చూసుకొని అంతా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది బ్లౌజ్ ముందు పార్ట్ అండి. ఇట్లానే సరి చేసుకోవాలి పీసులన్నీ. ఈ లైనింగ్ కైనా మామూలు జాకెట్ కైనా ఈ పీసులు అతకబడుకుంటూ ఉండాలంటే ఫస్ట్ ఈ చేయి భాగం పొడవు పెట్టుకోవాలి. ఇక్కడికి ఉంది, ఇక్కడ లైనింగ్ వదిలిపెట్టి మిగతా కొలతలు తీసుకొని మనం బ్లౌజ్ది కటింగ్ చేసుకోవాలి. ముందు పాటు చేతికి అతుకు పడకూడదు. ఒకవేళ బ్లౌజ్ పడిందంటే మనం సంక పీస్ వేసుకోవాలి. ఇది ముందు పార్ట్ అండి. ఇది ఇక్కడ నుంచి ఈ ఇంతవరకు మనం కొలత తీసుకోవాలి. ఇది ఫ్రెంచ్ కట్ అండి. ఇది నేను కుట్టేది మామూలు కటింగ్, క్రాస్ కటింగ్ ఇది. ఇప్పుడు దీంట్లో మనం 5కి పెట్టుకోవాలండి. ఇంత పొడవు ఈ కింద నుంచి 5 ఇంచులు తీసుకోవాలి మనం. ఇదిగో 5 ఉంది, 5కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనము. ఇది 8.5 ఉందండి. 8.5 మన యువతల 2.5 పెట్టుకోవాలి. 12కి పెట్టుకోవాలండి. ఇది 12 ఇంచులు మనం ఫోల్డ్ చేయాలి. ఇది వెనక భాగం ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. ఇప్పుడు దీంట్లో ముందు పార్ట్ వస్తుందండి మనకి. ఈ ముక్కలు ఎటు పడుతున్నాయి, ఇది మనం ఎంత పొడుగు పెంచినాము అనేది ఇక్కడికి ఉందండి. ఇది లైనింగ్ ఇంతవరకు మనం తీసుకోవచ్చు. ఇట్లా ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఏమైందంటే మనకి ఇక్కడ ముక్కలు పడేవి తగ్గుతాయి. ఇగో ఇక్కడికే వస్తుంది ఇది. మనం దీన్ని ఇంకొంచెం ఇటు సరిపోని సంక పీస్ లైనింగ్ అతికేసుకుందాం. ఇంకొక 1 ఇంచ్ జరుపుకోవాలండి, లైనింగ్ అతుకు పడుకుంటూ ఉంటుంది. ఇంతవరకు అయితే మనకి ఈ లైనింగ్ భాగం అయితే అతుకు రావట్లేదు.
ఇదండి, దీంతో మనం ముందు భాగం డ్రా చేసినాము. ఇంకా మళ్ళీ సైడ్ జాకెట్ బట్టి మనం నెక్ తీసుకోవాలి. ఇలా అంటే ఇది వీ నెక్ అండి. ఇది నేను రౌండ్ పెట్టాలి ఇప్పుడు దీన్ని. ఇది నేను రౌండ్ నెక్ కుడతాను. సైడ్ జాకెట్ వీ నెక్ ఉంది. ఇలా తీసేసుకోవాలండి. ఇక్కడికి మనం క్రాస్ బెల్ట్ అతుక్కునేది. ఫ్రెండ్స్ కట్కేమో ఇట్లా క్రాస్ బెల్ట్ వేసేది ఉండదు, డైరెక్ట్ ఒకటే కటింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి వస్తుంది అది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ లోపల తీసుకొని ఇలా మళ్ళీ దీంట్లో కలిపేసుకోవాలండి. ఇది దీంట్లో కలిపేసుకోవాలి. ఈ ముందు పాటు రెడీ అయిందండి. ఈ ముక్కలు ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు వేరే కూడా కటింగ్ అయ్యేకి ఉంటుందండి. అట్లా మళ్ళీ ఇట్లా చేతిని ఒకసారి పైన ఇట్లా అనుకోండి, ఎక్కడన్నా ముక్క పడ్డా కానీ మనకి మందం తగులుతప్పుడు ఆపేసి మళ్ళీ సరి చేసుకోవాలి. ఇలా కటింగ్ క్రాస్ కింద పోకుండా కరెక్ట్ కట్ చేసుకోవాలండి. ఇది ముక్క అటు ఇటు జరగకూడదు. కాకపోతే జరగట్లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. కొన్ని సిల్కీ జారిపోతూ ఉంటాయి, వాటికైతే కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ చేయాల్సి వస్తుంది. కత్తెర బాగా రౌండ్ తిరగనేయాలండి కటింగ్. ఒకవేళ ఇప్పుడు కటింగ్లో కొంచెం అటు ఇటు వచ్చినా మనం కుట్టేటప్పుడు దాన్ని అట్లా రాకుండా మనం సరి చేసుకొని కుట్టేది ఉంటుంది. కటింగ్ ఎంత ఇంపార్టెంట్, కుట్టడం కూడా అంతే అండి. బ్లౌజ్ ముందు పాటు రెడీ అండి. ఇక్కడ కొంచెం లైనింగ్లు అవి అతుకుపడతాయి. దీన్ని కలవక ముందే ముక్క జాయింట్ చేసుకోవాలి. మనం ఇక్కడ జాయింట్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలండి. ఇది ముందు పాటు రెడీ అండి. ఇది ముందు పార్ట్. ఓకే అండి, ముందు పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాము. హ్యాండ్స్ కూడా ఇట్లా ఇవి నిలివే రావాలి కదండి.
నిలువ రావాలంటే మనం ఈ బ్లౌజ్ అంతా నిలువునే కటింగ్ చేస్తున్నాము. అంతా ఈ నెమళ్ళు బొమ్మలు అన్నీ నిలువ వచ్చేటట్టు వేసానండి, లేదంటే ఇటు సైడ్ నుంచి వస్తుంది మన కటింగ్. పెద్ద సైజు కాబట్టి, పన్న పెద్దది కాబట్టి మనకి పైదానికి అతుకులు పడవండి. హ్యాండ్స్ అండి ఇది ఏదో కొలతలు ఇట్లా లూజ్కి మనం ఇట్లా పెట్టుకోవాలి. ఎంత లూజ్ అనేది తెలిసిపోద్ది మనకి. అంటే సైజులు వేరే ఉంటాయి కాబట్టి మనం సైజ్ జాకెట్లతో పెట్టుకోవటం మంచిది. ఈ పొడవులంటే మళ్ళీ మనం టేప్ కొలత వేసుకోవాల్సి వస్తుంది. పదిన్నర ఉందండి. దీన్ని కింద కుర్చీ పెట్టాలి కాబట్టి నేను 10కే పెడతాను. ఇంకా 1 ఇంచు మనకి కుర్చీ వస్తుంది. అంటే 1 ఇంచ్ తగ్గిందండి దీనికంటే. ఈ సైజ్ జాకెట్ కంటే 1 ఇంచ్ తక్కువ పొడుగు చేశాను. చెయ్యి కింద భాగం అండి ఇది, సైడ్ భాగము 7:30 ఉంది. ఏడుగు పెట్టాను నేను. ఈ చెయ్యి కింద లూజ్ అండి ఇది. ఇక్కడికైతే పెట్టుకోవాలి మనకి ఈ సైజు. ఇదంతా ఖర్చు అండి, ఖర్చు ఎక్కువే ఉంచుకోవాలి. ఇదనే కాదండి, అన్నిటి ఖర్చు ఎక్కువే ఉంచుతా. ఒకళ్ళు అతుకొచ్చినా మనకి లైనింగ్కే వస్తుందండి అతుకు, దీని పై దానికైతే రాదు. మనం కుట్టిన తర్వాత జాయింట్ వేసినట్టు కూడా కనపడదు మనకు అది. ఇట్లా రౌండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది లూజ్ సైజ్ జాకెట్కి ఇక్కడికి వస్తుంది, ఇది మనం లూజ్ ఖర్చు ఇది. ఇట్లా దీంట్లో ఇది ఇది కలిపేసుకోవాలండి. ఇది ఇక్కడికండి ఇది. ఇప్పుడు పైదాన్ని బట్టి మనకి సైజు తెలిసిపోతుందండి, ఎంత లైనింగ్ ముక్క అతుకుపడుతుంది అనేది మనకి అట్లా వేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఇక్కడ ఘాటు పెట్టుకునేది మనకి ఇప్పుడు ఈ చెయ్యి యువతలు కూడా ఉంటుంది కదండి, అది మనకి సపరేట్ ఉండటానికి ఇది. ఇప్పుడు లో సంఖ అంటాం కదా, అది ఇక్కడ కరెక్ట్గా ఉండాలండి. దీనికి ఇది సమానంగా ఉండాలి.
ఇక్కడ మనం కుట్టే దాంట్లో సమానంగా ఉండాలి. మన ఖర్చు ఎంత వదిలిపెట్టినామో అంతకి మనం క్రాస్ తీసుకోవాలి. ఇట్లా పెట్టినాం అనుకోండి క్రాసింగ్ వస్తుంది అని అర్థం కాదు. అందుకని ఏడొక హాఫ్ ఇంచు లోపలికి ఉంచేసి ఇలా తీసుకోవాలండి. లో సంఖ్య అంటారు దీన్ని. ఇట్లా మనకి ఇంతవరకే రావాలి. ఇది లైనింగ్ కూడా సేమ్ అట్లనే రావాలి. ఇప్పుడు గీసాను కదండి, ఇది ఇట్లా మనం డబుల్ మడత మీద తీస్తే మనకి రెండు చేతులే వస్తాయి కదండి, ఇదొకటి అట్లా రెండింటికి ఒక్క భాగానికే రావాలి, వన్ సైడ్కే రావాలి. ఇట్లా ఈ కటింగ్ మనం కుట్టేటప్పటికి అంటే కుట్టేటప్పుడు తీస్తానండి నేను. ఇది కుట్టేటప్పుడు అంటే ఒక్కోసారి అర్థం కాకపోయినా కానీ అది ఎట్లా తీస్తారు అన్నట్లా వస్తుంది. అందుకని నేను ఇట్లా తీసి చూపిస్తున్నా. ఇలా వస్తుందండి. ఇలా ఈ చెయ్యి అయితే మనకి ఎటు వస్తుందో ఎటు చూసినా మనకి రెండు, ఈ తక్కువ తీసినా వన్ సైడే ఉంటుంది, ఈ ఎక్కువ వచ్చినవి వన్ సైడే కనిపిస్తాయి. అంటే ఇది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుందండి ఇట్లా, ఇది రైట్ హ్యాండ్కి వస్తుంది ఇట్లా. ఓకే అండి, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇంత మైదాన్లో ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి. బ్లౌజ్ అనుకుంటాం కానీ వచ్చిన వాళ్ళకి ఈజీ ఉంటుందండి, రాని వాళ్ళకి కొంచెం కష్టమే. వాళ్ళు కూడా కొంచెం నిమ్మలంగా చూసి నిదానంగా ట్రై చేస్తే రాదంటూ ఏముండదండి, ట్రై చేయాలంటే. ఇది ఇట్లా కార్నర్ వచ్చింది కదండి, ఇది నేను ఉక్స్ పట్టి కాజా పట్టి తీస్తా. ఇది ఇప్పుడు జాబులు అంటే పొద్దున పోతే సాయంత్రం దాకా చేసి రావాలండి. ఇది మన చేతిలో పని, ఈజీగా కుట్టుకొని ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. కాకపోతే కుట్టడం హార్డ్ వర్కే, కానీ తప్పదండి కొన్ని చేసుకోవాలనుకున్నప్పుడు. ఇప్పుడు దీని మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అట్లాంటప్పుడు రాత్రి పగలు కుట్టినా కానీ ఇవి నాకైతే ఫుల్ ఉండేదండి గిరాకీ. ఎప్పటికీ ఉంటాయి నా కస్టమర్లు, ఎప్పటికీ ఇస్తూనే ఉంటారు, అర్జెంట్ పెడుతూనే ఉంటారు. అవి కుట్టించేదానండి. ఇప్పటికీ అట్లనే ఇస్తారండి, ఇప్పటికి అట్లనే వస్తాయి. ఆంటీ మీరు కుడుతున్నా మంచిగా సెట్ అవుతుందని చెప్పి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాండి. కానీ అంత అర్జెంట్ అంటే నేను ఇయ్యలేనమ్మని చెప్తాను. అయినా కానీ లేదంటే ఒక్కటి ఇవ్వండి మాకు, అయ్యి తర్వాత అయినా పర్వాలేదని 4 తెచ్చి ఇక్కడ పెట్టి పోతారండి. ఇంకా వాళ్ళకి తర్వాత మళ్ళీ ఒక వారం టైం తీసుకొని అన్నీ కుట్టి అందిస్తూ ఉంటానండి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా అర్జెంట్ పెట్టరు, వాళ్ళకి అర్జెంట్ అంటే నేను కూడా ఆపని ఇచ్చేస్తాను. ఇక అట్లా మాకు నడుస్తూ ఉందండి. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకున్నారంటే దేనికి ప్రాబ్లం ఉండదు. చేతిలో డబ్బులు ఉంటాయి, చేతి నిండా పని ఉంటుంది, ఆ పని హ్యాపీగా చేసుకోవచ్చు అండి. నాకైతే కుట్టేవట్లని కష్టం అనిపించదండి అసలు. మీరు ఇంత పని చేసుకుంటే ఎలా కుడతారని అంటారు, కానీ నాకు ఇది అలవాటు అయిపోయింది. పని అయిపోగానే ఇది మొదలు పెట్టుకుంటాను. రోజుకు 2-3 జాకెట్లు కుట్టొచ్చండి ఈజీగా, ఇంట్లో పని చేసుకుంటా కూడా. ఇంట్లో ఉండి కూడా 500-600 సంపాదించుకోవచ్చు. అందరూ బయటికి వెళ్ళే జాబులు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో కూడా ఉంటారు కదా, ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు కూడా. వాళ్ళకి ఆ షాపులు అంటే అటు ఇటు చేసుకునే దానికంటే ఇది చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుందండి వాళ్ళకి. టైలరింగ్ అంటాం కదండి, దీంట్లో కూడా చేసుకుంటే బాగుంటాయండి. మనం 2 బ్లౌజులు కుట్టే దగ్గర ఇంకోటి ఎగస్ట్రా కుట్టినాం అనుకోండి, ఇంకో 400 ఎగస్ట్రా వచ్చినట్టే కదండి. ఇది మన చేతిలో బిజినెస్ అండి, సొంత బిజినెస్ లాగా ఇది. నేను 36 సంవత్సరాల సంది ఈ వర్కింగ్లో ఉన్నానండి నేను. కానీ నాకు ఎప్పుడు చేతిలో డబ్బులు ఇవ్వన్నంత ఫీలింగ్ అయితే లేదండి. ఎప్పుడు చేసిన డబ్బులు ఉంటాయి, చేసిన పని ఉంటుంది, హ్యాపీగా ఉంటుందండి నాకైతే.
అందరిలాగా నాకు ఇది లేదు అది లేదు అని ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు ఉండేది కాదు. రాదు కూడా, అట్లా కూడా రాదండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటాం కాబట్టి మనకు అంతది కూడా రాకపోవచ్చు, రాకూడదు కూడా అట్లా. మనకున్న దాంట్లో మనం సంతోషపడాలండి. అంతేగాని ఎప్పటికీ ఏది లేదు అనేది రావద్దు. నాకున్న కాడికే చాలు అనేది హ్యాపీగా ఉండాలి. కానీ నాకు లేదు అనుకుంటే దాని మీదనే పోతుంది మైండ్. అందుకే అట్లా పోనీకండి. పని చేసుకొని ఉన్నంతట్లో సరిపెట్టుకొని వచ్చిన పని అంతా చేసుకొని అలాగే హ్యాపీగా ఉన్నారంటే ఏ ప్రాబ్లాలు ఉండవు, అన్నీ బాగుంటాయండి. ఇది నడుం పీస్ అండి. ఇంకా ఇది నెక్ పీస్ అంటే నేను అది మోడల్ వేరే క్లాత్ వేసి నేను డిజైన్ పెడతానండి. దీనికి కుర్చీ పెట్టి చెప్పారు, అది పెడతానండి. ఓకే అండి, మరి ఇది బ్లౌజ్ కటింగ్ అండి. ఇది అంతా ఈ కటింగ్ అంతా మీరు చూసి ఇది మీకు నచ్చినట్టయితే మీరు చూసి ట్రై చేయండి, కుట్టుకోండి హ్యాపీగా. ఇది హ్యాండ్స్ అండి. ఇది ముందు భాగము, ఇది ఇది వెనక భాగం. ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇదంతా ట్రై చేసి కుట్టుకొని హ్యాపీగా కుట్టుకొని కానీ కుట్టేటప్పుడు ఎట్టున్న ముక్క అట్టి వేసుకోవాలని చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. మంచిగా రావాలంటే ఆంటీ చూపించిన కటింగ్ కుట్టుకున్న మేమన్నంత హ్యాపీగా మీరు కూడా ఫీల్ అవ్వాలండి. మీకు కూడా ఆ హ్యాపీనెస్ అనేది రావాలి. కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కుట్టుకొని మంచిగా వచ్చినాయి అన్నట్టయితే, ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను క్లియర్ చేస్తానండి. ఓకే అండి, బాయ్. మరి లైక్ మర్చిపోకండి. బాయ్ బాయ్.